హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏంది ముందుగానే ప్లేట్ పట్టుకొని వచ్చేసింది అనుకుంటున్నారా? ఇదైతే ఈరోజు మన ఒంటికి చాలా హై ప్రోటీన్స్ అందించే రెసిపీ అయితే నేను చేసుకొని మీ ముందుకు వచ్చాను. అదైతే తింటూ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా పిడిసలు చేసుకొని లొట్టలు వేసుకుంటూ అయితే నేను తింటున్నాను. అదే మనకి చాలా మంచి హెల్దీ ఫుడ్. ఇది హై ప్రోటీన్స్ అందించే ఫుడ్. ఒక బాదం పప్పులో అయితే ఎలాంటి ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయో అది మన వంటింట్లోనే ఉండే ఐటెంలు అయితే మనకి లభిస్తుంది. అవే మన వేరుశనగపప్పు పచ్చడి అయితే ఈరోజు చేసి చూపిస్తున్నాను. పచ్చిమిరకాయలు, టమాటా, వేరుశనగపప్పు ముందుగా బాండ్లీని పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని తర్వాత ఈ వేరుశనగపప్పులను అయితే వేసుకుంటున్నాను. వేరుశనగపప్పులని వేసుకొని బాగా ద్వారగా వేయించేసుకోవాలి. అందరూ అయితే అట్లాగా వేయించేసుకొని పొట్టును తీసేస్తారు. నేనైతే పొట్టును తీను. ఎప్పుడు ఇట్లా నూనెలోనే చట్నీకి నేను వేయించుకుంటున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కావాల్సినన్ని కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలను అయితే వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. అవి వేగినాక ఒక 5-6 టమోటాలని కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు, 4 తెల్లబాయలు అయితే వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకొని కొంచెం మూత పెట్టేసుకొని ఆ సిమ్ము పైనే సన్నగా ఉడికించేసుకోవాలి. బాగా ఉడికినాక తీసుకొని బాగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని నైస్గా రుబ్బేసుకోవాలి. రోట్లో దంచితే ఇంకా చాలా బాగుంటుంది. నాకైతే ఈరోజు నేను రోట్లో దంచలేదు, మిక్సీకే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని నైస్గా రుబ్బేసుకొని ఇదైతే దోశకి కానీ ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది. నేనైతే వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని అలా తింటూ ఉన్నాను. అందులో లాస్ట్లో ఒక ఎర్రగడ్డ అయితే సన్నగా కట్ చేసుకొని పలుకులు వేసుకున్నాను. ఇవైతే అన్నం తినేటప్పుడు ఆ ఎర్రగడ్డని నంచుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేనైతే ఎలా తింటూ ఉన్నానో. ఈ పచ్చడి అయితే మా ఇంట్లో చాలా బాగా తింటారు పిల్లలందరూ. థ్యాంక్ యూ సో మచ్.